ఇవాళ ప్రచారంలో భాగంగా హన్మకొండ వరంగల్ బార్ అసోసియేషన్కి రావడం జరిగింది. అడ్వకేట్లు అందరూ మంచి హుషారు మీద ఉన్నారు, జోష్ మీద ఉన్నారు. అందరూ కూడా తెలంగాణ వాదులు ఉన్నారు ఎక్కువ మంది. తర్వాత చాలామంది అడ్వకేట్లు అందరూ కూడా మీకే మద్దతు అనేటువంటి విషయాన్ని చెప్పారు ఇక్కడ. కాబట్టి విజయం మనదే, 100% విజయం మనకే ఉంటుంది. సర్వేలు చూసినా ఎక్కడ చూసినా మనకే ఉన్నది. కాబట్టి తప్పకుండా మనం గెలుస్తాం. ఇవాళ మూడోసారి ముఖ్యమంత్రి ఇక్కడికి వస్తాడంటేనే క్లియర్ ఇండికేషన్ మనం గెలుస్తామని. ఎందుకంటే మొన్న మడికొండకు వచ్చిండ్రు, తర్వాత రేగొండకు వచ్చిండ్రు. ఇక్కడ ఒక్క లోక్సభ నియోజకవర్గంలో 3 సార్లు ముఖ్యమంత్రి ఎందుకు వస్తాడు? హామీలు అమలు చేయకుండా, వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలు పూర్తి చేయకుండా ఇక్కడికి వస్తాడంటేనే అర్థమైపోతుంది. కాబట్టి ఈ రెండు పార్టీలు కూడా న్యాయ వ్యవస్థను కీలు బొమ్మల లెక్క ఆడుకుంటూ ఉన్నాయి. అదేవిధంగా ఇవాళ కోర్టు చూసారంటే నిజాం సర్కార్ కోర్టు తర్వాత కేసీఆర్ గారు కట్టించినటువంటి కోర్టు హాల్ కనపడతా ఉన్నది మనకు. వెనక కాంప్లెక్స్ అది 10 కోర్ట్ కాంప్లెక్స్ అది హైదరాబాద్ తర్వాత ఇది తీసుకువచ్చినటువంటి ఉన్నది. ఇంకా అనేక అంశాలు ఉన్నాయి. బార్ కౌన్సిల్కి చేయాల్సింది కూడా ఉన్నది. మేము తప్పకుండా చేస్తామని హామీ కూడా ఇచ్చిన. హామీ ఒక్క వాటి పొలిటికల్ హామీ కాదు నాది, కంపల్సరీ చేసి చూపెడతాం.